ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా సండే కాబట్టి నిన్న సగం మంది హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. సో అలాగే ఈరోజు సగం మంది మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ వెల్ విషర్స్ వచ్చి వాళ్ళకి సపోర్టివ్గా కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఈసారి ఖచ్చితంగా దివ్యకి ఓట్లు తక్కువ ఉన్నాయి, దివ్య ఎలిమినేట్ అయ్యి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది అని అనుకున్నాం. కానీ ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ సంజన ఉంది కాబట్టి. అయితే సంజన ఓట్లు బాగానే ఉంటాయి, ఒకవేళ వదిలేసి ఉన్నట్లయితే దివ్య ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఇమాన్యుయల్ తీసుకున్న డెసిషన్ వల్ల, పవర్ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల నామినేషన్ ఏకంగా ఆగిపోయింది. సో ఆల్రెడీ నాగార్జున చెప్పారు, నువ్వు యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకో, ఇంకా తర్వాత వీక్స్కి పవర్ అస్త్ర పని చేయదని చెప్పారు. సో దానివల్ల ఏం యూజ్ లేదు కాబట్టి ఉపయోగిస్తే మంచిదే. ఒకవేళ సంజన ఎలిమినేట్ వెళ్ళిపోతే అది కూడా ప్రాబ్లం కదా అని చెప్పేసి అనుకుని, ఇంకా దాన్ని యూజ్ చేసుకోకుండా కష్టపడి సంపాదించుకుంది యూజ్ చేసుకోకుండా వదిలేయడం కంటే దాన్ని యూజ్ చేసి ఒక్కసారి ఇంకొక వీక్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఇమాన్యుయల్ ఆలోచించాడు. అయితే ఈ డెసిషన్ ఇంట్లో చాలా మందికి నచ్చలేదు. నువ్వు లాస్ట్ వీక్కి వచ్చేసావు, అయితే ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా అవసరమని అనుకున్నా అనుకోకపోయినా కూడా ఇప్పుడు ఎవరొక్క కంటెండర్ తగ్గిపోయారనుకో, హౌస్లో ఒక హౌస్మేట్ తగ్గితే నీకు పోటీ తగ్గినట్టే కదా, నువ్వెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అని నాగార్జున అడిగారు. చివరిగా హౌస్మేట్స్ని కూడా మీ అభిప్రాయాలు చెప్పండి అన్నప్పుడు కరెక్టే అని భరణి అన్నాడు. సుమన్ అంటే తన పవరస్త్ర తన ఇష్టం అన్నాడు. అది నిజమే కదా, నీ పవరస్త్ర నీ ఇష్టం, నువ్వు నీ ఆట ఎలా ఉంటుంది అనేది ఇంకా నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒకరిని తగ్గించుకొని ఉండుంటే ఆట ఇంకా బాగుండేది, కానీ నిజంగానే పవరస్త్ర నీది కాబట్టి ఇంకా డెసిషన్ నీ ఇష్టం అని చెప్పేసి ఈసారి ఎలిమినేషన్ని ఏకంగా ఆపేసి నాగార్జున చివరిలో రివీల్ చేశారు ఎవరికి ఓట్లు తక్కువ వచ్చినాయి అంటే. సంజన సేఫ్ అయింది, దివ్య ఎలిమినేట్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మన తనుజతో గొడవ, తన యారిగెంట్ బిహేవియర్, దివ్య పొజిషన్ అసలు ఎవరికి నచ్చట్లేదు ఇంట్లో, అలాగే చూసే వాళ్ళకి కూడా. అందుకే దివ్య ఈ వీక్ ఎలిమినేట్ అయ్యి ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఉండాల్సిందే. కానీ ఇమాన్యుయల్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల దివ్య ఇంకా ఒక 1 వీక్ హౌస్లో సర్వైవ్ అయ్యే ఛాన్స్ని సంపాదించుకుంది. అయితే ఈ సోమవారం కూడా డెఫినెట్గా దివ్యని నామినేట్ చేస్తారు. అయితే ఈ వారం దివ్య ఇంట్లోంచి వెళ్ళిపోబోతుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇమాన్యుయల్ తీసుకున్న ఈ డెసిషన్ మీకు నచ్చిందా? ఒకవేళ తీసుకోకుండా ఉంటే బాగుందని మీకు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను. ఎస్ఎస్ టీవీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్.